కబ్జాలకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజకీయాలకు దూరంగా ఉంటానని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూలులో సవాల్ చేశారు. కర్నూలులోని కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై కబ్జాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందని, ఎవరైనా తను కబ్జా చేసినట్లు నిరూపించాలని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. కబ్జా చేసినట్లు తెలుగుదేశం పార్టీ వారు చెప్పిన స్థలాల వద్దకు అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. కబ్జాను నిరూపిస్తే తెలుగుదేశం నేతలు గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డిలకు రాసిస్తానని కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీధర్ గారికి, హనుమంతరెడ్డి గారికి అందరికీ నమస్కారం. దీని ఇదేందో కబ్జాల విషయం ఇంకా ఒక్కటేసారి తేల్చాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం. దాంతోపాటు మరి అనంతపురంలో మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ విషయం చెప్తామని దానికోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాట్సాప్లో వీళ్ళందరూ కూడా ఈ విధంగా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ఫేస్బుక్లో నేను ఒకటే అడుగుతున్నాను, కల్లూరు సున్నగుడి సమీపంలో 5 ఎకరాల భూమి నేను రెడీ, మీరు పలానా రోజు ఎప్పుడు వస్తారు, అధికారులు తీసుకుని పోయి ఆ స్థలం దగ్గర చూపించేస్తాను. నాకు ఏమన్నా ఏదో నేను బినామీ పేర్లు నా పేరు లేదు, మా మిస్సెస్ పేరు లేదు, నా కొడుకు పేరు లేదు అనేది చెప్తాను. రైట్, నాకు సంబంధించిన నా ముఖ్యమైన ఎవరైనా నాకు బినామీ పేర్లు ఉంటే మాత్రం ఇవ్వడాన్ని, ఎవరికి అడిగితే వాళ్ళ పేరు రాసేదానికి నాకు అభ్యంతరమే లేదు. తెలుగుదేశం నాయకులు కోర్టులో వేసి వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కూడా 2018 నుంచి వాళ్ళు దాంట్లో కోర్టులో పెట్టుకుని కోర్టులో ఉండి ఫైట్ చేసేది వాళ్ళని వదిలిపెట్టి నన్ను మాట్లాడుతున్నా. మీరు ఒకసారి ఆలోచించండి. ఓరకల్ మండలం పూడిచెరు దగ్గర 11 ఎకరాలు ఆ సర్వే నెంబర్లు చెప్తే అదేదో నేను పోయి దాన్ని కూడా చూపించేసాను. అది ఎవరు పెట్టారు, అది కూడా అంటే గౌరీ చరితకు, గౌరీ వెంకటరెడ్డికి రాసిచ్చేస్తాను. ఎన్నాపురం SC ST 75 ఎకరాలు అన్యాక్రమం. కనీసం మాట్లాడేటప్పుడు ఇంటి జ్ఞానం నుండి మాట్లాడాలి. ఆ ఊళ్ళో ఉండేది మొత్తం భూములు ఉండేది 6 మంది ఎస్సీలు. 6 మంది ఎస్సీలకు 75 ఎకరాలు ఉండదు. ఒకసారి మాట్లాడడానికి కూడా కొద్దిగా నిజాలన్నీ మాట్లాడాలి. వాళ్ళకందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వాళ్ళు సాగులు ఉన్నారో, ఎవరికైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆల్మోస్ట్ అంత డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 212 సర్వే నెంబర్లు కూడా తలా ₹1,00,000 వాళ్ళకందరూ కూడా అడ్వాన్స్గా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏదైనా రాంభూపాల్ బినామీ పేర్లు కానీ ఇంకోటి చూపించమని చెప్పండి, నాకేం ఉపయోగం. ఖచ్చితంగా అది కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ముదుపు నగర్లో 1 కోటి ల్యాండ్ అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి ముదుపు నగర్ ఎన్నిసార్లు మాట్లాడతారు. ఎవరైతే ఒరిజినల్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది రాంభూపాల్కి సంబంధం లేదు, మాది, ఇది మీరెందుకు మాట్లాడతారు పొలిటికల్ గా అంటే దాన్ని ఇది మొత్తం 10 ఎకరాల 64 సెంట్లు మొత్తం. అల్లాస్ మసీదుది 3 ఎకరాలు, 264, 2 ఎకరాల 3 కూడా 264 ఒకటి. శాషా మసీద్ 5 ఎకరాలు కంప్లీట్, మొత్తం 10 ఎకరాల 64 సెంట్లు. ఈ మసీదుకు 3 ఎకరాల 64 సెంట్లు కాంపౌండ్ వాళ్ళకి నేను వచ్చిన 2019లో నేను వచ్చిన తర్వాత వాళ్ళకు మొత్తం కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసి మసీదు కట్టడానికి శాంక్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ అంతా కోర్టులో ఉంది. నాకేం సంబంధం. 1985లోనే దానారెడ్డి వెంచర్ వేసినాడు. నేను 85లో బనగానపల్లిలో ఉన్నాను. అప్పుడు 85 అయితే బనగానపల్లి ఎమ్మెల్యే ఉన్నాను. మొత్తం వెంచర్ వేసింది మీ తెలుగుదేశం నాయకుడే. మొత్తం మీ తెలుగుదేశం నాయకుడు ఒకసారి చూసుకొని ఎంతమంది డబ్బులు రిజిస్ట్రేషన్ చేసి మొత్తం ఏముండదు, ఎంతమంది పంచాయతీ జరుగుతున్నాయో అది ఒకసారి ఆలోచించండి. నాకు సంబంధం లేదు. ఇది ఇవన్నీ మాట్లాడేది కూడా కల్లూరులో బస్తిపాడులో 30 ఎకరాలు అంటే పేద ఎవరు సాగులంటే ఆ రైతులకు పట్టాలు ఇవ్వడం తప్ప చెప్పమని చెప్పండి. మీరు ఇవన్నీ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీకు ధైర్యం ఉంటే, మీరు ఏదైనా అనుకుంటే
ఇంతవరకు ఇంత ఆశగా ఎప్పుడు మాట్లాడలేదు. ఏ రోజు టైం చెప్తే ఒకవేళ అసెంబ్లీ మధ్య నన్ను ఈ 2-3 రోజుల్లో టైం చెప్పినాను కూడా మాకు అభ్యంతరం లేదు. రైట్, దీనిలో భూముల దగ్గర కూడా మీరు కూడా ఫ్రంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అధికారులందరినీ కూడా తీసుకొని పోదాం. మీరు చెప్పినవి మొత్తం 5 చెప్పడం జరిగింది. 5లో నా వెనుకుంటే నా బినామీ పేరు ఏమైనా కూడా మీరు పెట్టి అక్కడ అన్ని స్పాట్లో రాపించేసి రాజకీయాలకే దూరంగా ఉంటాను. మొత్తం రాజకీయాలు కూడా ఉండే ప్రసక్తి లేకుంటే మీరు ఏం చేస్తారు ముందు చెప్పాలి. ఇవన్నీ అనవసరంగా ఏదో శాంతి చెప్తారు చూడు, గ్రామీణ్స్ మాదిరి పెట్టేసి ఒక బాబనయ్య పోతండి, ఒక మేకపిల్లని పట్టుకొని పోతుంటే ఒక 5 మంది దొంగలు కలిసి ఇది మేకపిల్ల కాదు కుక్క పిల్ల అని చెప్తే ఇద్దరు ఒక చాట ఉంది చెప్తాంటే నమ్మి పాపం రెండోసారి కలిసి డౌట్ వచ్చింది ఇది మేకపిల్లనా లేకుంటే కుక్కనా అనేది. తర్వాత మూడోసారి వచ్చి వాడి గురించి ఏం ఇస్తాము కుక్కను పట్టుకుపోతానంటే వాడు ఆ కుక్కను పట్టుకుపోతాను వదిలి. అంటే అట్లా మీరేమన్నా రామూపల్లి ఆ పరిస్థితిలో ప్రజలు లేదు. మీరు చెప్పిన మాటలు నమ్మి మీకు ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తానండి. మెంటాలిటీ కూడా బాగుండాలి. ఎంతసేపు కూడా నన్ను కబ్జా అంటున్నారు. మీకు ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేసుకు మీకు ధైర్యం ఉంటే మాట్లాడడం కాదు, సర్వే నెంబర్లతో సహా ప్రూఫ్ చేయండి. మీకు ఒక ఆయన ఒక పేపర్ ఆ పనికిరాని పేపర్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుంది. దాంట్లో మాట్లాడి ఈయన మొత్తం గ్రావెల్ ఈ రోజు గ్రావెల్ జగన్నాథ్ గట్టు గ్రావెల్ కంపెనీ వాళ్ళు తీసుకుంది ఎంత డబ్బులు కట్టారో ఒక్కసారి రాయల్టీలు కట్టి ఈ కర్నూలులో మనము కృష్ణానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి తయారు చేయడానికి అదే మొత్తం నేషనల్ హైవేలో మొత్తం సర్వీస్ రోడ్లంతా కూడా మనము అంద్రీనివా వరకు మనం మొత్తం అంతా కూడా ఈ తుంగభద్ర వరకు కూడా మొత్తం అంతా కింది నుంచి కూడా సర్వీస్ రోడ్ అంతా కూడా అక్కడి నుంచి కలెక్టర్తో పర్మిషన్ తీసుకొని వాళ్ళు గ్రావెల్ రోడ్ ఇప్పుడు టౌన్లో గ్రావెల్ లేక ఎక్కడి నుంచి తెచ్చుకుంటామో ఒకసారి చూసుకోండి. మాకెందుకు మేము ఇట్లని వదిలిపెట్టేసాం ఎవరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు మొత్తం దూరం నుంచి తెచ్చుకొని రోడ్లు వేసాను. ఇవన్నీ కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లప్ప. నేను కబ్జా చేసిన అంటే నువ్వు బాధ్యతలు తీసుకొచ్చి మాట్లాడి ఎవడో పనికిరానోడు నాకు సంబంధం లేదు. నాకంటే ముందు ఎవడో వాళ్ళు కబ్జా చేసిన దానికి నాకంటే కట్టి నాకేం సంబంధం ఉంటే మీకు ధైర్యం ఉంటే మీరు ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్తాను. మీకు ధైర్యం ఉంటే నిరూపించే శక్తి ఉంటే రండి, రెడీగా ఉన్నాను నేను. ప్రతి ఒక్క ల్యాండ్ దగ్గరికి పోవడానికి మీరు మిమ్మల్ని తీసుకుపోతాను. ఆఫీసర్లకు కూడా చెప్తాను. మొన్న ఆరోపణ వచ్చింది, చాలా దారుణమైన ఆరోపణ. ఎందుకంటే నాకు రాంభూపాల్ రెడ్డి గారు 30 సంవత్సరాలుగా నేను చాలా సన్నిహితంగా ఉన్నాను. ఎందుకంటే వారు 1994 నుంచి కూడా నాకు పరిచయం. ఈ రోజు దాకా మా కాన్స్టిట్యున్సీ మేము మా బిజినెస్ అన్నీ కూడా పాండ్యం కాన్స్టిట్యున్సీలోనే ఉన్నాయి. చాలా వరకు మాకైతే ఇప్పటిదాకా ఏమాత్రం ఏ ఇబ్బంది లేదు. ఎమ్మెల్యే గారిగా వారికి ఏదన్నా మా అవసరాలు ఉంటే మేము చెప్పాం, కానీ ఈరోజు దాకా మా ప్రాజెక్టుల మీద కానీ మా ల్యాండ్ కబ్జాలు చేయడం కానీ అటువంటిది ఎప్పుడు ఏం జరగలేదు. ఇది చాలా అన్యాయమైన ఆరోపణ అని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.